పోరాడదాం కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడదాం కులవివక్షకు వ్యతిరేకంగా రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని పోరాడదాం కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడదాం కులవివక్షకు వ్యతిరేకంగా రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని పోరాడదాం మద్యం మాటకు వ్యతిరేకంగా పోరాడదాం మద్యం మాటకు వ్యతిరేకంగా 98 అక్టోబర్ 2వ తేదీన కేవీపీఎస్ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలతో ఏర్పడడం జరిగింది. ఈ రోజుకి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో కులవివక్ష రూపాలను రూపుమాపడానికి అట్లాగే దళితుల హక్కులు సాధించడానికి ఈరోజు కేవీపీఎస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 26 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం గానీ అట్లాగే ప్రతి గ్రామంలో దళితులకు 2 ఎకరాల శ్మశాన వాటిక స్థలం సాధించడం గానీ ఇట్లా అనేక ఉద్యమాలు చేసి అనేక విజయాలు కూడా సాధించిన ఘనత ఈరోజు కేవీపీఎస్ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా ఇప్పటి వరకు కూడా వివక్ష రూపాలు కులం పేరుతోని దాడులు, దౌర్జన్యాలు కూడా, హత్యలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. అట్లాంటి సందర్భంలో ఆ బాధితులకు కేవీపీఎస్ అండగా ఉండి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తుంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చూసుకున్నా మరి ఎక్కువగా బీజేపీ పాలిత ప్రాంతాలలో దళితులపై విపరీతమైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసుకున్నా ఈ రోజు దళితుల పైన చిన్న చూపు, వివక్ష, దళితులకు రావాల్సిన హక్కుల పైన కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఒక చిన్న చూపు చూపిస్తుంది. ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు గానీ లేకపోతే సప్లాన్ నిధులు గానీ ఎక్కడ కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి కనబడట్లేదు. ఎక్కడ చూసుకున్నా ఈరోజు దళితులను ఒక వాళ్ళ రాజకీయ అవసరాలకు ఓట్ల రూపకంగా చూస్తున్నారు తప్ప వాళ్ళకి కావాల్సిన హక్కులు గానీ, వాళ్ళకి విద్యా, వైద్యం గానీ ఎక్కడ కూడా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. అట్లాంటి అంశాలను కూడా ఈరోజు కేవీపీఎస్ ముందు పోరాటం చేస్తుంది. హాస్టల్, ఎస్సీ ఎస్ఎంఎస్ హాస్టల్ గానీ, సంక్షేమ హాస్టల్ గానీ ఈరోజు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు ఉంటారని చెప్పేసి హాస్టల్లో కనీస వసతులు లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు హాస్టళ్లలో ఎస్సీ దళితులు గానీ లేకపోతే అట్టడుగు వర్గాలకు చెందిన బీసీ విద్యార్థులు ఉండడం వల్ల వాళ్ళకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల పైన చిన్న చూపిస్తానని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము దళితులకు రావాల్సిన హక్కులు గానీ, వాళ్ళ సమస్యలు గానీ పరిష్కరించి మీరు దళితుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఎస్సీ సప్లై నిధులను కూడా ప్రతి గ్రామంలో ఖర్చు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అట్లాగే కేవీపీఎస్ గా భవిష్యత్తులో దళితుల పైన అలాగే అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల పైన దాడులు జరిగితే ఖచ్చితంగా కేవీపీఎస్ గా మేము ముందుండి పోరాటం చేస్తామని, అట్లాగే దళితులకు రావాల్సిన హక్కుల కోసం కూడా నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.